నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈ రోజు మనం ఒక అత్యంత దారుణమైన హత్య కేసు గురించి చర్చించుకోబోతున్నాం. తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన కన్నబిడ్డ, ఆమెకు సహకరించిన ప్రియుడు మరియు అతని స్నేహితుడు గురించి. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా మారిన చిన్నారి ప్రియ చెప్పిన విషయాలు చూస్తే అత్యంత షాకింగ్ గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆమె వెల్లడించిన వివరాల ఆధారంగా ఇప్పుడు నేను మీకు ఈ స్టోరీ గురించి చాలా క్లియర్ గా అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ఇక హైదరాబాద్ శివార్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తేజశ్రీ అనే యువతి తన తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు శివ, అతని స్నేహితుడు యశ్వంత్ సహకరించారు. అయితే ఈ కేసులో ప్రధాన సాక్షిగా నిలిచింది తేజశ్రీ చెల్లి. 10వ తరగతి చదువుతున్న ప్రియ చెప్పిన వివరాలు వింటే ఎవరికైనా సరే ఒళ్ళు జలకరించిపోతుంది. నిజంగా అత్యంత గుబుచ్చాకరంగా ఉంటుంది ఈ విషయాలు. అయితే ఈ విషయాలు మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వినాల్సిందే. తన కళ్ళ ముందే తల్లిని కర్కశంగా హత్య చేయడం చూసిన ఆ చిన్నారి ఆ క్షణాలను కల్లారాగా చూసిన తీరు, ఆమె ధైర్యం అందరినీ నివ్వెరపరుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా సంచలనం రేపుతుంది. ప్రియ చెప్పిన వివరాల ప్రకారం ఆ రోజు సాయంత్రం ట్యూషన్ నుంచి వస్తున్న ప్రియను ఆమె అక్క తేజశ్రీ గల్లీలోనే ఆపేసింది. అమ్మ ఓ ఆంటీని తీసుకురమ్మంది, పద వెళ్దామని చెప్పి ప్రియను ఇంటికి తీసుకెళ్లింది. అయితే దాదాపు 20 నిమిషాల తర్వాత అక్క చెల్లెలు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే వారికి కనిపించిన దృశ్యం అత్యంత భయంకరమైనది. వంటగదిలో తల్లి స్పృహ కోల్పోయి పడి ఉంది. అయితే ఆ దృశ్యం చూసిన ప్రియ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే తేజశ్రీ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. ప్రియని చూసి, అమ్మను నేను చూసుకుంటా, నువ్వు బయటికి వెళ్ళి నీ ఫ్రెండ్స్ ఎవరినైనా సరే తీసుకొనిరా అని చెల్లిని బయటకు పంపిందట. గల్లీలో ఆంటీ వాళ్ళకి ఎవరికి చెప్పకు అని ఆదేశించింది అక్క చెల్లిని. ఈ మాటలు ప్రియకు కాస్త ఆశ్చర్యం కలిగించిన అక్క చెప్పిన మాట విని బయటకు వెళ్ళింది ప్రియ. ఇది జరిగిన కొంత సమయం తర్వాత ప్రియ మళ్ళీ ఇంటికి చేరుకుంది. అప్పటికే జరగాల్సిన ఘోరం మొత్తం జరిగిపోయింది. అసలు విషయం ఏంటంటే, ప్రియ బయటకు వెళ్లిన తర్వాత తేజశ్రీ తన తల్లి ఇంకా చనిపోలేదని గ్రహించింది. స్పృహ కోల్పోయి పడి ఉన్నప్పటికీ కాళ్ళు చేతులు కదుపుతున్నట్టు తేజశ్రీ గమనించింది. వెంటనే ఆమె తన ప్రియుడు శివకు కాల్ చేసి, అమ్మ ఇంకా చనిపోలేదు, కాళ్ళు చేతులు ఆడిస్తుందని చెప్పింది. ఈ మాటలు వినగానే శివ, అతని స్నేహితుడు యశ్వంత్ మరోసారి తేజశ్రీ ఇంటికి వచ్చారు. అయితే ఆ తర్వాత జరిగింది ఊహించడానికి భయంకరంగా ఉంటుంది. శివ, యశ్వంత్ కలిసి సుత్తితో తల్లి తలపై అత్యంత కిరాతకంగా కొట్టారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే ప్రియ మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆమెకు కనిపించిన దృశ్యం గుండెలు పిండేసింది. ఇక తన తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. ప్రియ వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతులు రుద్ది లేపే ప్రయత్నం కూడా చేసింది. అయితే ప్రియ అక్క తేజశ్రీ మాత్రం కనీసం దగ్గరికి కూడా పోలేదు. పైగా అమ్మ చనిపోయింది, లేపి వేస్ట్ అని ప్రియతో నిర్లక్ష్యంగా చెప్పింది తేజశ్రీ. ఈ మాటలు ప్రియను మరింత షాక్ కు గురి చేశాయి. తన కళ్ళ ముందే తల్లిని అంత దారుణంగా కొట్టి చంపడం, ఆ తర్వాత కూడా అక్క ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఉండడం ప్రియను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ కేసులో ప్రియ ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు అన్ని వివరాలు కూడా చెప్పింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పోలీసులు తేజశ్రీ, శివ మరియు యశ్వంత్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తుంది. కన్న తల్లిని అత్యంత క్రూరంగా చంపడానికి ఒక కుమార్తె ఎలా తెగించిందనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఇక ప్రియ చెప్పిన వివరాలు నిజంగానే గుండెలను కలిచివేస్తున్నాయి. తన తల్లిని కోల్పోయిన ఆ చిన్నారికి మనమంతా సానుభూతి తెలియజేయాల్సిందే. అయితే ఈ కేసులో న్యాయం జరిగి దోషులకు కఠిన శిక్ష పడాలని కూడా ఆశిద్దాం. అసలు హత్య జరిగిన విధానం చూసినా కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఆమె తలపై మోదడమే కాకుండా గొంతు నులిమి ఆ తర్వాత తలపై మోది చంపడం జరిగింది. అసలు తన కళ్ళ ముందే తన తల్లిని చంపుతున్నా కూడా కనీసం కనికరం కూడా లేకుండా అలా బండరాయిలా ఉండిపోయింది తేజశ్రీ. కానీ చివరికి తను అనుకున్నట్టుగానే తన తల్లి ప్రాణాలు వదిలింది. అయినా సరే తనకు కొంచెం కూడా బాధ కానీ జాలి కానీ అనిపించలేదు. నవమాసాలు మోసి కన్న తల్లి తన కళ్ళ ముందరే రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్నా సరే కనీసం కరుణ కూడా చూపలేదు ఈ కుమార్తె. సో మరి ఈమె గురించి మీరేమనుకుంటున్నారు? ఇంతటి దారుణాలు మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి దారుణాలు చేసిన దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాతో తెలియజేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్కారం.